ఒకప్పుడు హీరోలకు ₹1,00,000 రెమ్యూనరేషన్ ఇస్తేనే నిర్మాతలు భయపడిపోయేవాళ్లు. కాని ఈరోజు పరిస్థితి ఎలా మారిందో తెలుసా? ఒక సినిమా హిట్టయితే హీరోకి 100 కోట్లు, అది కూడా కేవలం జీతం కాదు, సినిమా లాభాల్లో వాటా. ఇంకొంతమందైతే డైరెక్ట్గా 100 కోట్ల చెక్ తీసుకున్నారు. కాని ఈ రేస్ మొదలుపెట్టింది ఎవరు? అసలు ఇండియన్ సినిమాలో 100 కోట్ల హీరో అనే పదానికి మొదటి రూపమిచ్చింది ఎవరు? ఆ కథలో ఉన్న అసలు ట్విస్ట్ చాలామందికి తెలియదు. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి మార్కెట్ పెరగడం చాలా సాధారణం. కాని ఒక హీరో కోసం నిర్మాతలు రిస్క్ తీసుకుని 100 కోట్లు పెట్టడం, అది మాత్రం సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ముందుగా ఎవరికీ తెలియదు. కాని కొన్ని హీరోలు మాత్రం తమపై అంత నమ్మకం తెచ్చుకున్నారు. నిర్మాతలు కూడా ఇతనిపై పెట్టిన డబ్బు తిరిగి వస్తుంది అని కళ్ళు మూసుకుని నమ్మే స్థాయికి వెళ్లారు. ఈ లిస్ట్లో మొదటగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఒకప్పుడు వరుస ఫ్లాప్స్తో ఇబ్బంది పడ్డ ఈ హీరో పఠాన్ తర్వాత ఎలా తిరిగి వచ్చాడో అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయమేంటంటే, షారుఖ్ చాలా సినిమాలకు డైరెక్ట్ రెమ్యూనరేషన్ తీసుకోడు, సినిమా లాభాల్లో వాటా తీసుకుంటాడు. అదే ఆయన అసలు స్ట్రాటజీ. చెన్నై ఎక్స్ప్రెస్, పఠాన్, జవాన్ లాంటి సినిమాల తర్వాత ఆయనకొచ్చిన షేర్ 100 కోట్లను చాలా ఈజీగా దాటిపోయింది. ఇక్కడ అసలు విషయం డబ్బు కాదు, ఒక హీరో తన మార్కెట్ మీద పెట్టుకున్న నమ్మకం. అయితే ఇండియన్ సినిమాలో 100 కోట్ల క్లబ్ హీరో అనే పదాన్ని మరింత పెద్ద లెవెల్కి తీసుకెళ్లింది మాత్రం రజనీకాంత్. ఆయనకున్న స్టార్డమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జైలర్ సినిమా సమయంలో ఆయనకిచ్చిన పారితోషికం గురించి వచ్చిన వార్తలు ఇండస్ట్రీని షాక్కి గురిచేశాయి. ఎందుకంటే అది కేవలం రెమ్యూనరేషన్ కాదు, సినిమా భారీ లాభాల తర్వాత ప్రత్యేకంగా షేర్ కూడా ఇచ్చారని టాకొచ్చింది. ఒక హీరో వయస్సు పెరిగినా మార్కెట్ తగ్గకపోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, మరి టాలీవుడ్ నుంచి ఎవరు? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్లిన ప్రభాస్, బాహుబలి తర్వాత ఆయన మార్కెట్ ఒక్కసారిగా మారిపోయింది. ముందు రెమ్యూనరేషన్ తీసుకునే హీరో, తర్వాత సినిమా బిజినెస్ని ప్రభావితం చేసే బ్రాండ్గా మారిపోయాడు. సలార్, కల్కి లాంటి సినిమాల కోసం ఆయన తీసుకుంటున్న మొత్తాలు వింటేనే ఆశ్చర్యం వేస్తుంది. కొందరు నిర్మాతలు కూడా ప్రభాస్ సినిమా అంటే రిస్క్ కాదు, పెట్టుబడి అని చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఈ రేస్లో మరో సంచలనం అల్లు అర్జున్. పుష్ప సినిమా తర్వాత ఆయన క్రేజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తెలుగు హీరో నేషనల్ లెవెల్లో బ్రాండ్ అవ్వడం, అది కూడా స్టైల్, యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్తో, నిజంగా అరుదైన విషయం. పుష్ప 2 కోసం ఆయనకొచ్చిన రెమ్యూనరేషన్ గురించి వచ్చిన వార్తలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. డైరెక్ట్ 100 కోట్లకు పైగా తీసుకున్నారని, అలాగే లాభాల్లో వాటా కూడా ఉందని ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. ఇక్కడ డబ్బు కన్నా పెద్ద విషయం తెలుగు హీరో స్థాయి ప్రపంచానికి తెలిసింది. కానీ ఈ మొత్తం కథలో ఒక ఎమోషనల్ నిజముంది. ఈరోజు 100 కోట్లు తీసుకుంటున్న హీరోలు ఒకప్పుడు అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగినవాళ్లే, ఫ్లాప్స్ చూసినవాళ్లే, విమర్శలు విన్నవాళ్లే. కాని వాళ్లలో ఒక విషయం మాత్రం ఎప్పుడూ చనిపోలేదు, తమ మీద నమ్మకం. అదే వాళ్లని ఈ స్థాయికి తీసుకెళ్లింది. ఇండియన్ సినిమా మారింది, హీరోల విలువ మారింది, కాని ప్రేక్షకుల ప్రేమ మాత్రం ఇంకా అదే ఉంది. ఎందుకంటే ఒక హీరోకి 100 కోట్లు రావడం వెనకాల కోట్ల మంది అభిమానుల చప్పట్లుంటాయి. అదే అసలు స్టార్డమ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం